హలో అండి, నమస్తే. మీ శ్రీగారు ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే బాగున్నానండి. సాయంత్రం కూడా కాలువకి వెళ్ళి వచ్చామండి. రోజు ఇట్లా వాకింగ్కి వచ్చామండి. పైన చక్క చిన్ని జల్లు ఉలుగులు పెరుగుతూ ఉందండి. చక్కగా వాతావరణం చక్క చల్లటి గాలి భలే ఉందండి. వేప చెట్లు, కొబ్బరి చెట్లు, అటు పామాయిలు, టీ చెట్లు, ఈ చెట్లు చూడండి ఎంత బాగున్నాయి. చక్క సరదాగా సంతోషంగా అనిపిస్తుంది. ఈ చెట్లు చెప్తుంది చక్కగా వీటితో వీడియో దిగాలలో చెప్పుడంతో ఉందండి నాకు అసలు. ఆ చూడండి ఎంత బాగుంది చెట్లు. ఈ వరుసగా వేప చెట్లు, తుమ్మ చెట్లు, రోడ్ సైడ్ చెట్లు ఉంటుంది కదా, ఈ చెట్లు మొత్తం ఉంటాయి. చాలా మంచిగా అనిపిస్తున్నాయండి. పక్కన మా ఉండే సైడ్ మా ప్లేస్ అండి. బఠానీ చెట్లు మొత్తంగా చాలా 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 ఉన్నాయండి. ఈ వేప చెట్లు అయితే కాయలు భలే ఉంటాయండి. ఆ కాయలు అక్కడ చెట్టుకున్నా కానీ ఇక్కడ చెట్టు ఎందుకు లేవండి. మా ఇంటి దగ్గర చెట్టు చక్కగా కూర్చుందండి. అసలు చెట్టు నిండా పోతున్నాయి, ఒకటే పోతుంది. ఈ పోత ఈ కాయలు సేంద్రం చెట్టు అండి. దీని కాయలు ఎత్తమట్టి భలే ఉంటుంది. ఈ కాయలు కూడా నెక్స్ట్ ఇయర్ పెట్టుకున్నాను మనం. ఇంకోటి అండి రేగు చెట్టు, మళ్ళీ బఠానీ చెట్టు, ఇవన్నీ కూడా ఎండాకాలం ఎంత పచ్చగా ఎందుకున్నాయంటే కాలంలో నీళ్ళు ఉండడం వల్ల అట్లా ఇది ఓడి కుంకుడు చెట్టు అండి. గోల్డ్ కాయలు వస్తుంది. ఈ కాయలు మొత్తం విత్తనాలు అవుతాయి అంటే మన సొంత ఇష్టం చేస్తే మాత్రం విత్తనాలు తొందరగా కావు కానండి. రోడ్ సైడ్ చెట్లు మొత్తం విత్తనాలు అవుతాయండి. ఈ చెట్టు కోడిపుంజు ఆట ఆడతారండి మా పిల్లలు, అంటే మా తమ్ముడి పిల్లలు. ఒక మండ తీసుకొని మనం కోడిపుంజు ఆట ఆడదామండి. అసలు చూడండి ఎలా ఉంది, అసలు ఎన్ని పూలు పూసిందో. కాయలు కూడా చక్కగా ఉన్నాయి చూడండి. అది ఆ మండ చూడండి ఎట్లా ఉన్నాయి కాయలు, ఎంత బాగుంది చూసారండి. లోపల అంత గట్టి పామాయిలకి నీళ్ళు పెడుతున్నారు అటు సైడ్. ఈ పైపుల ద్వారా నీళ్ళు అటు తీయండి. చూసారు ఎట్లా ఉందో మా సైడ్ మొత్తం. కానివ్వండి పని చల్లగా హాయిగా ఉంటుంది. సమస్యలను అందరూ అటు ఇటు వెళ్ళాలని చెప్తారు. అబ్బాయి ఎప్పుడు ఎండాకాలం వచ్చిందో ఎప్పుడు వాకింగ్ ఎక్కువసేపు చేద్దామని ఆలోచనలు ఉంటామండి మేము. చాలా బాగుందండి మా ప్లేస్. మీకు ఎలా అనిపిస్తుందండి? ఏదో ఒకసారి పల్లెటూరులోకి వద్దాం అనిపిస్తుందండి. పల్లెటూరుకి వద్దాం. మా విలేజ్ ఇట్లాంటి విలేజ్ కదా ఇంకా చాలా సరదాగా ఉంటుంది. మీకు నచ్చిన ఒక లైక్ ఉండండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.